9/6 న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్యంలో ఏది ఒక్క రోజులో సాధ్యం కాదని, దేశ స్వాతంత్ర పోరాటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటమైన ఎన్నో ఏళ్ల పాటు కొనసాగిందని, అదే స్ఫూర్తిగా తీసుకుని కంటోన్మెంట్ బోర్డు విలీన దిశగా ముందుకు వెళ్తామని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మొదటి అడుగులో భాగంగా చేస్తున్న రిలే నిరాహార దీక్షను 8వ రోజు ముగించారు. చివరి రోజు దీక్షకు తెలంగాణ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు నర్సారెడ్డి, భూపతి రెడ్డి, పృథ్వీ చౌదరి, బీఎస్పీ నాయకులు రాజేందర్లు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి వెళ్లిన పోరాటంలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి జేఏసీ ఏర్పాటు చేసి కేంద్రం మెడల్ వంచి విలీనం సాధించుకునేందుకు విధంగా ముందుకు సాగుతామని తెలిపారు. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని చేస్తున్న పోరాటంలో కంటోన్మెంట్ ప్రజలు రిలే నిరాహార దీక్షకు భారీ స్పందన రావడంతో మనం మొదటి విజయం సాధించామని తెలిపారు. ముఖ్య అతిథులు మాట్లాడారు. కంటోన్మెంట్ ప్రజల పోరాటంతో కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు లేకుండా నామినేటెడ్ వ్యవస్థతో ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కూడి చేస్తున్న ఈటెల రాజేందర్ కూడా ఒప్పుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఏ నిర్ణయం తీసుకున్నా తమ సంపూర్ణ మద్దతుగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఒక పార్టీ ఉద్యమం కాదు, మేము కాలనీ వాళ్ళం కూడా వస్తాం, మేము బస్తీ వాళ్ళు కూడా వస్తాం, కొంతమంది అడ్వకేట్లు కూడా వస్తామని చెప్పారు. దీనికి ఒక కమిటీ వేసి సంతకాలను సేకరణ చేసి అవసరమైన గవర్నమెంట్ ఆఫీసులలో కేంద్రంలో ఎక్కడెక్కడ ఉంది అక్కడికి వెళ్ళి, ఎందుకంటే చేతులు ఎత్తేసినాక మన దారి మనం చూసుకోవాలి. బీజేపీలు చేయలేనని ఇక్కడున్న బీజేపీలు, ఇక్కడున్న బీఆర్ఎస్, ఇక్కడున్న ఎంపీ గారు చేతులు ఎత్తేసారు. కాబట్టి ఇది మన ఉద్యమం, మనకు కావాల్సింది ఓట్ల టైం ఏమో ఆయన మీకు ఏమైనా అయితే చేస్తా అన్నాడు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీరందరూ దీక్ష చేసి మాకు కంటోన్మెంట్ బోర్డు కావాలంటే ఆయన పట్టించుకుంటలేడంటే బాధ్యత మర్చి వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనమే ఏ దశలు తీసుకుపోవాలని ఆలోచిస్తే ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలి. దాని ద్వారా భవిష్యత్తు కార్యాచరణలు చేసుకొని ఢిల్లీ దాకా వెళ్ళి ఢిల్లీలో ఉన్న పెద్దలను కలిసి ఢిల్లీలో కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఢిల్లీలో కూడా నిరాహార దీక్ష జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేసి దేశంలో ఉన్న కంటోన్మెంట్ అన్నింటినీ ఒక్కటి చేసి అన్ని చోట్ల ఈ ఉద్యమం తీసుకొచ్చి కేంద్రం ఒప్పించే వారికి ఈ ఉద్యమం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నాం. ఈ రిలే నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశం కంటోన్మెంట్ బోర్డుని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలి. ఈ రోజు మేము 8వ రోజుకి విజయం సాధించాం. ఎందుకంటే ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా చెప్పారు ఏంటంటే, నిజమే నేను కూడా 2 సార్లు కేంద్రంతో మాట్లాడాను, ఎలక్షన్ పెట్టలే, ఎలక్షన్లు లేకుంటే ప్రజాస్వామ్యం లేదని చెప్పిండు. ఇది మెర్జ్ కూడా కావాలి, హైకమాండ్ డిసైడ్ తీసుకోవాలంటే మెర్జ్ కూడా అందరూ కోరుకుంటారని వారికి తెలుసు. ఇది న్యాయమైన డిమాండ్ అని స్వయాన ఎంపీ ఈటెల గారే ఒప్పుకున్నందుకు ఈ యొక్క దీక్ష విజయవంతం. కంటోన్మెంట్ ప్రజలు గెలిచిరనే అంశం. ఈ యొక్క దీక్షలో భాగంగా కంటోన్మెంట్ మెర్జర్ మూమెంట్లో దీక్ష తర్వాత భవిష్యత్తు కార్యాచరణలుండి ఏ విధంగా ఢిల్లీ దాకా వెళ్ళి ఢిల్లీలో ఒత్తిడి పెట్టి ఈ విలీనం చేసేవారికి మా ఒక పోరాటం కొనసాగితేనే ఉంటుంది విలీనం అయ్యేవారికి. కానీ దశల వారీగా దీనికి ఏ విధంగా వెళ్తే న్యాయం అవుతుంది, ఏ విధంగా అయితే సాధిద్దామో ఆ విధంగా వెళ్ళాలి. దీక్ష అనేది ఒక భాగం. 8 రోజుల నుంచి దీక్ష చేసినాం. దీక్షలో సంపూర్ణంగా మద్దతు వచ్చింది. దీక్ష ద్వారా ప్రతి ఇంటికి తెలిసింది బోర్డుతోటి ఏం నష్టం, కార్పొరేషన్ అయితే ఏమి లాభం, బోర్డు ద్వారా ఎన్ని % రిజిస్ట్రేషన్ ఫీజు లాస్, సెంట్రల్ గవర్నమెంట్ 1200 కోట్లు డ్యూ ఉందని కూడా తెలిసింది. దీక్ష ద్వారా ప్రతి ఒక్కరు ఈరోజు కోరుకుంటున్నారు న్యాయమైన పోరాటం, మేము కూడా మీతోటి అని వారు చెప్పడం, ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు ఇవ్వడం, కాలనీ వారు కూడా పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి మద్దతు ఇవ్వడం ఇలా చాలా శుభ సూచకం. నిన్న మీరు మీడియా ద్వారా విన్న ఈటెల గారు ఏంటంటే కన్ఫ్యూజన్గా మాకు చెప్తున్నారు, కొంతమంది ఓకే కొంతమంది కాదని చెప్తారు, కానీ ఎక్కువ శాతం ఓకే అంటారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఎక్కువ శాతమే కౌంట్ తీస్తారు. కాబట్టి ఒకళ్ళిద్దరు 10% లోపల తీసుకున్న వాళ్ళు కౌంట్ తీస్తారు. కాబట్టి అత్యధిక శాతం ఈ కంటోన్మెంట్ బోర్డుని మెర్జర్ కావాలంటారు. కాబట్టి వారు కూడా ఇప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడే డిఫెన్స్ మినిస్టర్ తోటి వారి ప్రధానమంత్రి గారితో మాట్లాడి విలీనం ప్రక్రియ తొందరగా స్టార్ట్ చేసి జీహెచ్ఎంసీలో ఏ విధంగా అయితే ఎలక్షన్ అవుతుందో అప్పుడే మనది కూడా ఎలక్షన్లు అయి ఓటు హక్కు వస్తాట్టు, ప్రజాస్వామ్యం గెలుస్తాట్టు, ప్రజలు బాగుపడతాట్టు కంటోన్మెంట్ బోర్డుని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా.
పెట్టి భవిష్యత్తు కార్యాచరణలు కూడా మీకు పూర్తి స్థాయిలో వివరిస్తానని, ఈ ఉద్యమం విలీనం సాధించే వారికి వదిలేదే లేదు. ఉద్యమం కూడా మొదలైంది, ఇది కేవలం మొదలే. ఈరోజు విలీనంలో భాగంగా మొదటి అడిగే అనేక అడుగులేసి విలీనం సాధించుకున్న వారికి ముందుకు సాగుదాం. ఇంతమంది నేను అనుకున్న దానికన్నా రెట్టింపు మద్దతు వచ్చి, రెట్టింపు జనాలు వచ్చి దీనికి స్పందన ఇచ్చి, అందరూ మీకు కూడా తెలుసు డైరెక్ట్గానే వచ్చి మద్దతు ఇవ్వడం కాదు, ఫోన్ల ద్వారా కావచ్చు, మెసేజ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు మాకు మద్దతు ఇచ్చడం, ఇక్కడ రావడం, వచ్చి అందరు కూర్చోవడం కూడా సాధ్యం కాదు. వస్తుంటారు, కలుస్తుంటారు, వెళ్తుంటారు, కానీ అంతటా అందరు వచ్చి ఈరోజు కూడా మన దగ్గర అవసరం సమస్యలు వారు సొంతంగా చేసుకోగలుగుతారు. వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఉన్నా కూడా మేమే కాదు ప్రజలు బాగుండాలని వాళ్ళు వచ్చి అంతా ఈరోజు కూడా కంటోన్మెంట్లో హైయెస్ట్ ధనికులైన వ్యక్తులు కూడా వచ్చి మద్దతు చేయడం చాలా గొప్ప విషయం. ఈవెన్ ఆర్ఎస్ఎస్ నాయకులు కూడా వచ్చి చెప్పడం గొప్ప విషయం. మద్దతు ఇచ్చినట్టు చిన్న విషయం కాదు, న్యాయమైన డిమాండ్ అని అందరూ భావిస్తూ ఇది సాధించే వారికి వదిలేది లేదని కూడా తెలుపుతున్నారు.